దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి చిన్న మాట చదువుకొని క్లుప్తముగా మనము ధ్యానించుకొని గంభీరమైన సంస్కారంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రియులారా, అపోస్తుడైన పౌలు భక్తుడు రోమియోలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. రోమా పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమ్మ, మా ఆరాధ్య దైవమ్మ, మా పోషకుడా, మా సంరక్షకుడా, మా గుండ, మా కోట, మా నీతి, మా పరిశుద్ధత, మా విమోచన అయ్యున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. నీ మహాకృప చేత గడిచిన వారము దినములు మా బ్రతుకుల్లో క్షేమంగా దాటిపో చేసిన తండ్రి, నీకు వందనాలు. నీ పునరుత్థాన దినము నా ప్రభువ, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో నాయన ప్రభువ సంఘముగా మేము సమావేశం అవ్వడానికి మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువ. ఇంతవరకు నిన్ను పాడి పొగిడి స్తుతించడానికి, ఆరాధించడానికి మీరిచ్చిన ధన్యతను బట్టి, అవకాశమును బట్టి నా ప్రభువ నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువ. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో మీరు మా అందరితో ప్రభు మీరు మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలం వట్టివాడే, నిష్ప్రయోజకుడే ప్రభువ. నీ దాసుని నీ యొక్క శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నోట నీ యొక్క మాట నుంచి నీ చేతి నీడలో కప్పుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత నీ దాసుని అభిషేకించుకొని నాతో మాతో అందరితో ప్రభు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువ. మీరు మాట్లాడుచుంటుండగా విను బుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను అందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందుమని అలాగును చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన ఈ లేఖన భాగము మనందరికీ చాలా చిరపరిచితమైనది. బైబిల్ గ్రంథములో దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. సరళమైన భాషలో మాట్లాడుతాడు దేవుడు, అదేవిధంగా ఉపమాన భాషలో మాట్లాడుతాడు, అదేవిధంగా మరి అలంకార రూపకమైన భాష కూడా మనం చూస్తాం. కావ్య భాష కూడా మనం పరమగీతములో చూస్తాం. దేవుని పరిశుద్ధ లేఖనాలలో ఈ చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము సరళమైన పద్ధతిలో అపోస్తులైన పౌలు భక్తుడు రాశాడు. ఉపమాన భాషలు ఉన్నాయి. ఆ ఉపమాన భాషను మనం సరళ భాషలతో పోల్చలేము. అదేవిధంగా కావ్య భాష ఉంది. కావ్య భాషను మనం సరళ భాషతో పోల్చలేము. ఏది అయినా కానీ ఏ భాషలో దేవుడు మాట్లాడుతున్నాడో ఆ భాషను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉపమాన భాషలో మాట్లాడుతున్నప్పుడు ఉపమాన భావముతో మనము దాని అర్థాన్ని తీసుకోవాలి. సరళముగా మాట్లాడుతున్నప్పుడు సరళ భాషలో మనము డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితుల్లో అది డైరెక్ట్గా తీసుకున్నాను. కావ్య భాష ఉంది. కావ్య భాషలో కూడా మాట్లాడుతున్న దేవుని ఆ కావ్య భాషకు అర్థం తీసుకొని దాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ అపోస్తులైన పౌలు భక్తుడు రోమా సంఘానికి సరళమైన పద్ధతిలోనే ఈ పత్రికను రాశాడు. చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉండే భాషలో మరి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ 6వ అధ్యాయము ప్రారంభిస్తూ మనం చూసినట్లయితే 2వ వచనములో పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము అన్నాడు. పాపము విషయమై చనిపోయిన మనము అంటున్నాడు. అంటే పాపము విషయమై ఎవరు చనిపోయారు? మనము అంటున్నాడు. మనము అంటే రక్షణ పొందిన విశ్వాసులకు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అందరితో మాట్లాడడం లేదు.
పరిశుద్ధులతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పత్రిక ద్వారా సార్వత్రిక సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రపంచం అంతటితో మాట్లాడడం లేదు. పాపము విషయమై చనిపోయిన వారు, అంటే అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని దేవుడు తన కృపచేత రక్షించుకున్నాడు అన్నాడు కదా. ఎఫెసీ పత్రిక 2 మొదటి 2 వచనాలు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు. బ్రతికింపబడిన వారితో మాట్లాడుతున్నాడు. పాపము విషయమై మనము ఎలా ఉన్నామట, చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము అంటున్నాడు. ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము అని చెబుతూ అనేకమైన విషయాలు అక్కడ క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిరని మీరెరుగరా అంటున్నాడు. బాప్తిస్మము పొందిన మనం అందరము ఎక్కడికి బాప్తిస్మం పొందినాము? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరండి. ఆయన మరణములో మనము పాలు పంపులు పొంది, ఆయన శిలువ మరణం పొందాడు. ఆ మరణంలో మనం కూడా మన పాపముల నిమిత్తము పాలు పంపులు పొందినాము. మరి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనములో అపోస్తులైన పౌలు భక్తుడి యొక్క నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ప్రభునందు ప్రియులారా, లేఖనముల ప్రకారము మృతి పొందాడు. ఇప్పుడు మనము కూడా క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములో పాలి భాగస్థులమయ్యాం ప్రియులారా అని చెబుతూ, ఇది మీరు ఎరగరా అంటున్నాడు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకున్నారా అని అడుగుతా ఉన్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు. మనము ఎటువంటి జీవము పొందిన వారమైట? నూతన జీవము క్రీస్తు జీవము పొందిన వారమై మనము ఏమి నడుచుకున్నట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇప్పుడు మొదటి కొరింథీ పత్రికలో క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను. మనం ఇక్కడ ఎక్కడున్నాము? మనము కూడా పాతి పెట్టబడ్డాం, సమాధి చేయబడ్డాం. ప్రియుల పాతి పెట్టబడిన మనము నూతన జీవమును పొందుటకై అంటున్నాడు. హల్లెలూయా. నూతన జీవము కలిగి మనం ఈ లోకములో జీవించాలి. అంటే పాత జీవము ప్రకారంగా కాదు, నూతన జీవము పొందుటకై అంటున్నాడు. అదేవిధంగా ఇంకేం చెబుతున్నాడు? మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానమందు దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనము చచ్చిన స్థితిలో పాలివారము, సమాధిలో పాలివారను. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందినన్నాడు. అంటే మనం కూడా మృతి పొందినము, మనం కూడా సమాధి చేయబడ్డము. ఆయన పునరుత్థానంలో కూడా మనము పాలు పొందిన వారమై ఉన్నాము అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏలయనగా మనమికను పాపములకు దాసులము కాకుంటకు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక, మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నదని మనం ఎరుగుదుము అంటున్నాడు. మనం ఎరుగుతున్నామా? ఇప్పుడు పౌలన్న రోమా సంఘానికి మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని మనము ఎరుగుదుము అంటున్నాడు. అంటే ఆయన మనము సిలువ వేయబడినమని ఎరిగిన స్థితిలో మన జీవితాలు ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాడు. మనం నిజంగా ఎరుగుదుమా? మనం నిజంగా సిలువ వేయబడినమా? మన ప్రాచీన స్వభావం విషయంలో ప్రాచీన స్వభావము మనలో లేకపోతే నూతన స్వభావం మనకు వస్తుంది. పిల్లలు, ప్రాచీన స్వభావమును మనం ధరించుకుంటే మనం నూతన స్వభావమును ధరించుకోలేము. మన ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి అన్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయములో చూసినట్లయితే, ఒకరితోనొకడు అబద్ధం ఆడకూడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాణి, దేవుని నామానికి స్తుతి కలుగును కదా.
దానిని సృజించిన వాని పోలిక చొప్పున, అంటే దేవుని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకొని ఉన్నారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నూతన పరచబడుచున్న నవీన స్వభావం, మన ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మనము పరిత్యజించాలి, అంటే సిలువకు అప్పగించాలి. హల్లెలూయా. ప్రాచీన స్వభావమును మనము దాని క్రియలతో కూడా సిలువకు అప్పగించాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలన్న. ఏలయనగా మనం ఇక మీదట పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువకు వేయబడినని, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. హల్లెలూయా. చనిపోయిన మనం అందరము పాప విముక్తులము. పిల్లలు, పాపము నుండి విడిపింపబడిన వాడు. ఆయన ఎట్లా విముక్తులమయ్యాము అంటే ఆయన విమోచించాడు. హల్లెలూయా. ఐగుప్తు నుండి ఇశ్రాయేలును విడిపించాడు. ఐగుప్తు దాస్యము నుండి, పాపం అనే దాస్యము నుండి మనల్ని విడిపించాడు. ఇప్పుడు మనము పాప విముక్తులము. హల్లెలూయా. అంటే పాపము నుండి విడిపింపబడిన వారం. పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన మనకు విమోచకుడు అయ్యాడు. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము మరి చివరి వచనంలో చూసినట్లయితే 1 కొరింథీ, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని నెరవేరునట్లు ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయన ద్వారా మనము పాప విముక్తులమయ్యాం. ఆయన ద్వారా ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి విడిపింపబడ్డారు. ఆయన ద్వారా ఇప్పుడు పాపముల చేత, అపరాధముల చేత నిండబడిన మనము పాపము నుండి విముక్తులమయ్యాం. మనము పాప విముక్తి పొందాం. చనిపోయిన మనము పాప విముక్తులము అన్నాడు. అంటే ఏ విషయములో? లోకము విషయములో, పాపము విషయములో, స్వచిత్తము విషయములో. ఇప్పుడు మనము పాప విముక్తులము. ప్రియులారా, ఈ పాప విముక్తులమైన మనము కిందికి చదివినట్లయితే ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలనే మీరును పాపము విషయమై మృతులను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకున్నాడు. హల్లెలూయా. అలా సీక్వెన్స్గా చెబుతూ వస్తున్నాడు. సరళమైన భాషలో, అందరికీ ఈజీగా అర్థం చేసుకునే భాషలో మరి పౌలన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనము జీవించుచున్నాము, మనము సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడు అంటున్నాడు. అంటే పాపము విషయములో సజీవులముగా కాకుండా ఇక్కడ క్రీస్తు విషయమై సజీవులనుగా మనం ఎంచుకోలేదు. పాపము విషయంలో మృతులుగా మనం మారిపోవాలి. హల్లెలూయా. మరి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు జ్ఞానము విషయంలో పెద్దవారునై ఉండు, బుద్ధి విషయంలో పెద్దవారును, పాపము విషయంలో పసిపిల్లలునై ఉండు అన్నాడు కదా. సహోదరులారా, దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారునై ఉండుడి. దుష్టత్వము విషయములో, పాపము విషయములో అందరు జాగ్రత్తగా ఇటు వినాలన్నా. దుష్టత్వము విషయంలో మనము శిశువులుగా ఉండాలి. అంటే పాపము మనం ముందుకు వచ్చినప్పుడు, ఇప్పుడు చంటి పిల్లలు ఏ విధంగానైతే పాపం చేద్దాం అనుకుంటారా, అలా మన జీవితం మారిపోవాలి. అప్పుడు మనం పాపముతో మరి సాంగత్యము చేయలేము, పాపమును మనము జరిగించలేము. మరి బుద్ధి విషయంలో ఎలా ఉండాలి? పెద్దవారమై ఉండాలి. బుద్ధి విషయంలో ఎలాంటి వారమై ఉండాలంటే, దావీదు భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమును నేను అనుసరిస్తున్నాను కాబట్టి నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలదు అంటాడు. 119వ సంకీర్తన దయచేసి 98వ వచనంలో చూసినట్లయితే, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం. బుద్ధి విషయంలో మనము అందనంత స్థితికి ఎదిగిపోవాలి పిల్లలు. బుద్ధి విషయంలో ఎదుగుతున్నప్పుడు దుష్టత్వం విషయంలో శిశువులుగా మారిపోవాలి పిల్లలు. నువ్వు దుష్టత్వం విషయంలో శిశువులుగా మారకపోతే బుద్ధి విషయంలో పెద్దవాడివి,
కాలేదు. అందుకే చాలామంది బుద్ధి గడ్డి తిన్నదిరా అంటారు. అవునా? మాట తెలంగాణలో మరి చాలా విరివిగా వాడుతూ ఉంటారు. అంటే బుద్ధి గడ్డి తిన్నదంటే అరే నీ బుద్ధి ఏమైందిరా అని అర్థం. నువ్వు చూడడానికేమో పెద్దోనిలాగా ఉన్నావు, చేసిన కార్యమేమో బుద్ధి నిలబడి చేసినట్టుగా హౌలగానే కానీ ఆ హౌల అనే మాట చాలా భూత్పదం ఏమో అనుకుంటారు, కానీ ఆ పెద్ద భూత్పదం ఏం కాదు పిల్లలు. హౌల అంటే బుద్ధి లేనుడు అని అర్థం. దాన్ని మరి ఇట్లా మాట్లాడచ్చు ఒక సేవకుడే ఉండేయండి. సేవకుడికి అనేకమైన అవరోధాలు కలుగుతూనే ఉంటాయి పిల్లలు. ఏదన్నా చెప్తేనేమో సేవకుడు అట్లా చేయొచ్చా అంటారు, చేయకపోతేనేమో సేవకుడు ఉండి అట్లా చేయకుండా ఉండొచ్చా అనట ప్రభునందు పిల్లలు. కాబట్టి అనవసరంగా కొన్ని అంటే వాక్యాన్ని పక్కన పెట్టేసి అవులా అనే మాట అనొచ్చా అని మీరు దృష్టి కేంద్రీకరించద్దు ప్రభునందు పిల్లలు. అంటే బుద్ధి గడ్డి తిననే పరిస్థితుల్లో మనం ఉండొద్దు పిల్లలు. బుద్ధి విషయంలో పెద్దవారమై ఉండాలి. హల్లెలూయా. ఎటువంటి జ్ఞానమట? నా బోధకుల కంటే విశేషమైన జ్ఞానము నాకు కలదు అంటున్నాడు. ఇంకా చూడండి 100వ వచనంలో, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, దేవుని నామానికి స్తుతి కలుగును గాక, వృద్ధుల కంటే కూడా విశేషమైన జ్ఞానము నాకు కలదు అంటున్నాడు. వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము, నా బోధకులకు అందరికంటే విశేషమైన జ్ఞానము, తర్వాత నా శత్రువులకు మించిన జ్ఞానము అంటున్నాడు ప్రభునందు పిల్లల. అంటే జ్ఞాన సంపాదన మనము ఎక్కడ చేయగలుగుతామంటే దేవుని పాద సన్నిధిలోనే చేయగలుగుతాం పిల్లలు. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పాద సన్నిధికి వచ్చి మోకరించాలి. యాకోబు పత్రికలో అన్నాడు కదా, ఎవరికైనా జ్ఞానము కొదవై ఉన్న ఎడల నన్ను అడుగుడి, నేను ధారాళంగా ఇస్తానన్నాడు. ధారాళంగా ఇస్తానన్నాడు. ఇర్మియా 33:3లో కూడా చెప్తాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని సంగతులను, గూఢ సంగతులను నేను నీకు తెలియజేతునన్నాడు. అంటే గ్రహింపలేని సంగతులు మరి బైబిల్ గ్రంథములో ఉన్నాయి, గూఢమైన సంగతులు బైబిల్ గ్రంథములో ఉన్నాయి. వాటిని గ్రహించాలంటే మన కన్నులు, మన హృదయము తెరవబడాలి. హల్లెలూయా. మరి దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉంటున్న సంగతులను మనము తెలుసుకోవాలంటే మనము దేవుని పాద సన్నిధిని ఎంచుకోవాలి పిల్లలు. హల్లెలూయా. ఏకాంతంగా ఆయన సన్నిధానానికి వెళ్ళి మోకరించి ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వని అడిగాడు. దావీదు భక్తుడు అడిగాడు, ఈ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరువమన్నాడు 119వ కీర్తన 18వ వచనంలో. ఈ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి అంటే అన్ని సరళమైన భాషలో దేవుడు చెప్పలేడని అర్థం ప్రియుల. అన్ని ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి, అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి. ఉపమానము రూపముగా చెప్పబడినవి ఉన్నాయి, కావ్య భాషలో అలంకార భాషలో చెప్పబడిన విషయాలు ఉన్నాయి. ఇవన్నిటిని అర్థం చేసుకున్నారంటే ఉపమానం భాషలో చెబుతున్న విషయాన్ని అదే పద్ధతిలో అర్థం చేసుకోవాలి. ఉపమాన భాషను సరళమైన భాషలోనికి అనువదించుకొని అంత బోల్తా కొడుతూ ఉంటారు అర్థం కాక. ప్రభునందు ప్రియులారా, ఏ విషయంలో మాట్లాడుతున్నాడు, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి పిల్లలు, ఆలోచన చేయాలి. ఇప్పుడు రోమా సంఘముతో పౌలన్న మాట్లాడుతూ మరి అనేకమైన విషయాలు ఎందుకు చెబుతూ ఉన్నాడు, క్రమవరుసలో ఎందుకు చెబుతూ వస్తూ ఉన్నాడు అంటే, రక్షణ పొందిన మనమందరము నీతికి సాధనములుగా మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. అక్కడ చెబుతున్నాడు చూడండి, రోమా పత్రిక దయచేసి 12వ వచనము 6:12. కాబట్టి శరీర దురాశకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడు. ఎవరికి చెబుతున్నాడు? సంఘముతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారితో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఏమని అంటే మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు, అంటే మీ అవయవములు పరిశుద్ధంగా దేవునికి అప్పగింపుడు అంటున్నాడు. చూడండి ఎక్కడి కిందికి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించు. మన అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. రక్షణ పొందిన తర్వాత ఇక మన స్వచిత్తం ఉండదు ప్రియులారా. అరే అట్లా ఇట్లా పై
స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడి మళ్ళా వచ్చి బయటకు వచ్చిన తర్వాతనేమో మళ్ళా కాడి మోపుతాడేంది అని అనుకుంటే మనం చాలా నష్టపోతాం ప్రియుల. ఇప్పుడు ఐగుప్తు నుండి విడిపింపబడిన ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొచ్చిన తర్వాత వారి కొరకు క్రొత్త ఆజ్ఞలను, కొత్త పద్ధతులను, క్రొత్త విధులను దేవుడు నియమించాడు. అట్లనే ఇప్పుడు పాపము అనే దాస్యం నుండి విడిపింపబడిన మనమందరము స్వతంత్రులం. హల్లెలూయా. మనం ఎటువంటి వారము? మనం స్వతంత్రులం. స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిన వారము. గలతీ పత్రిక, దయచేసి గలతీ పత్రిక మీరు తప్పకుండా నోట్ చేసుకునాలి ప్రియులారా. చెప్పబడుతున్న విషయాలన్నీ మీరు ఇతరులకు చెప్పగలగాలి అనుకుంటే మీరు తప్పకుండా నోట్ చేసుకునాలి. నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి, ఇప్పుడు నేను సమయమును మనము తక్కువగా ఉంటుంది కాబట్టి నేను కుదించి చెబుతుంటాను. మీరు ఇంటికి వెళ్ళి ఆ ఉపదేశం మరలా ధ్యానించినప్పుడు ఇంకా అనేకమైన విషయాలను దేవుడు బయలుపరుస్తాడు. కేవలం విన్నారనుకో, విని ఆమెన తర్వాత మీరు మళ్ళీ ఏమి గుర్తుకొస్తారంటే, అరే మధ్యలో హౌలా అనే మాట అన్నాడు కదా అనే మాటని గుర్తుకొస్తుంది. మిగతాది అంతా మర్చిపోతారు. నేను చెప్తున్నా, నేను నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా చెబుతున్నా ప్రభునందు ప్రియులారా. ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఉంటాయో అవే మనం గుర్తుంచుకుంటాం. కానీ మన పరిశుద్ధతకు అవసరమైన విషయాలను, మనం ఎక్కలేనంత కొండ మీదకి ఎక్కే విషయాలను దుష్టుడైన అపవాది మన జ్ఞాపకం ఉండకుండా వాడు మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. కాబట్టి నేను పదే చెబుతున్నాను. నేను నోట్ చేసుకుంటాను తప్పకుండా. ఎవరు ప్రసంగం చెబుతున్నా నేను తప్పకుండా నోట్ చేసుకుంటాను పిల్ల. కాబట్టి మీరు కూడా నోట్ చేసుకునండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? మనము స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడిన వారం. ఇప్పుడు దాస్యములు ఉంటున్నాం మనము, పాపం అనే దాస్యములు ఉంటున్నాం మనమందరినీ దేవుడు ఎలా పిలిచాడు? దేనికోసం పిలిచాడంటే మనము స్వతంత్రులముగా ఉండడానికి. హల్లెలూయా. స్వతంత్రులుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలిచాడు, ఇంకా దాసులుగా ఉండడానికి కాదు. ప్రభునందు ప్రియులారా, అయితే స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడిన మనం అందరము ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరులుగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకూడదు. ఏమంటున్నాడండి? మరలా మీరు దాస్యమని కాడి క్రింద చిక్కుకొనకూడదు అంటున్నాడంటే మరలా మనం దాస్యమని కాడి క్రింద చిక్కుకునే ప్రమాదం ఉన్నదే అర్థం. హల్లెలూయా. నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి, తొందరగా వెళ్ళమనండి. నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి నా యేసుడేగా రక్షించెనుగా, నా యేసుడేగా రక్షించెనుగా, నా ప్రభువును సేవింతునుగా, నా ప్రభువును సేవింతునుగా. ఆనందం మహానందం, నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. వేడుకతో విందుశాలకు నన్ను తోడుక వెళ్ళును నా ప్రియుడు. వేడుకతో విందుశాలకు నన్ను తోడుక వెళ్ళును నా ప్రియుడు. కోరిన ఫలములు తినిపించును, కోరిన ఫలములు తినిపించును, కోరిమితో నా ప్రియ ప్రభువు, కోరిమితో నా ప్రియ ప్రభువు. మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడిన మనము స్థిరులము కావాలి. హల్లెలూయా. కదలని వారముగా మనము ఉండాలి పిల్లలు. లేకపోతే మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనే
ప్రమాదం ఉన్నది అంటున్నాడు. మీరు మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి అంటున్నాడు. అంటే చిక్కుకొనే ప్రమాదము ఉన్నది. ఎందుకు? చిక్కించుకొనడానికి దుష్టుడైన అపవాది మరి వాడు గాలములు వేస్తా ఉన్నాడు. హబక్కుకు ప్రవచన గ్రంథము దయచేసి మొదటి అధ్యాయము, హబక్కుకు ప్రవచన గ్రంథము మొదటి అధ్యాయము. వాడు గాలము వేసి మానవులనందరి 15వ వచనము గుచ్చిలాగి ఉన్నాడు, ఉరిలోకి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వలల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనము తనకు కలుగుచున్నదని వాడు తన వలలకు బలులు నర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము. వాడు ఎల్లప్పుడూ ఇలా తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా అంటున్నాడు. హబక్కుకు ఆక్రందిస్తా ఉన్నాడు దేవుని ప్రవక్త దేవుని సన్నిధానంలో కూర్చుండి. ఇలానే జరుగుతుండవలన మానవులందరినీ నాడు ఇట్లనే చంపుతుండాలని అంటున్నాడు. ఎందుకు చంపుతున్నాడు అంటే స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడిన వారి మీద వాడు దృష్టి కేంద్రీకరించి అడుగుతున్నాడు. వాడు ఏం చేస్తూ ఉన్నాడు? బ్రతికింపబడిన వారిని మరలా స్థితిలోనికి నడిపిస్తూ ఉన్నాడు. బ్రతికింపబడిన వారము అనగా ఎవరు అంటే రక్షణ పొందిన మనమందరము, విశ్వాసులైన వారందరూ బ్రతికింపబడిన వారం. ఈ బ్రతికింపబడిన వారిని మరలా పాపమని దాస్యము క్రిందికి నడిపిస్తున్నాడు. అంటే బ్రతికింపబడి పాపమని దాస్యము క్రిందికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ మరలా మరణములో పాలు పంపులు పొందుకుంటున్నారు ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఈ పరిస్థితి ఇలా ఉండకూడదు అని దేవుని సన్నిధానంలో ఆక్రందిస్తూ ఉన్నాడు పిల్లలు. ఇప్పుడు పౌలన్న అదే చెబుతున్నాడు, మీరు మరలా దాస్యమని కాడి క్రిందికి వెళ్ళొద్దు. మరి దాస్యం, పాపమని దాస్యము క్రిందికి వెళ్ళకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆ గలతీ పత్రికలోనికి రండి. మళ్ళా గలతీ పత్రిక దయచేసి 5వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్టు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట ఆ స్వాతంత్రము శారీర క్రియలకు, ఓ దేవుని నామానికి స్తుతి కలుగునుగాక, హల్లెలూయా. శారీర క్రియలకు మనకు ఇవ్వబడిన స్వాతంత్రమును హేతువు చేసుకుంటే, అనుకూలం పరుచుకుంటే ప్రభునందు ప్రియులారా మరలా మనము దాస్యమును కాడి క్రిందికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి మన శరీరమును దేవునికి, మన అవయవములను దేవునికి నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి అన్నాడు. రోమా పత్రిక దయచేసి 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయము దయచేసి 13వ వచనము. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి అన్నాడు. మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి అంటే మనల్ని మనము దేవునికి అప్పగించుకున్నాను. ఇంకా నా చిత్తము కాదు, నా జీవితంలో నీ చిత్తమే జరుగును గాక. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలన్న చెప్తాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, ఇప్పుడు నేను జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన నేను జీవించున్నాను. ప్రభునందు ప్రియులారా దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవిస్తున్నాడు. ఆయన ఏ చేసినా కానీ దేవుని చిత్తము, దేవుని కొరకు, దేవుని సంకల్ప సిద్ధి కొరకి ప్రియుల. అందుకే సత్యమునకు విరుద్ధముగా మేమేమీ చేయలేము ప్రభునందు ప్రియుల. సత్యమై ఉన్న వ్యక్తికి అంటే యేసయ్యకు వ్యతిరేకముగా నేనేది కూడా చేయలేదు ప్రభునందు ప్రియుల. అటువంటి సాక్ష్యము మనము పొందుకున్నాలంటే మనము డైరెక్ట్గా ఏం చేయాలంటే మన అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. అందుకే సామెతల గ్రంథం 3:5లో ఏం చెబుతాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని అంటాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొని. హల్లెలూయా. రక్షింపబడిన మనమందరము దాస్యము నుండి విడిపింపబడ్డాము. దాస్యం నుండి విడిపింపబడిన మనమందరము స్వతంత్రులమైన మనమందరము క్రీస్తును ధరించుకున్న క్రీస్తుకు దాసులము. దాసురాంధ్రం. హల్లెలూయా. క్రీస్తుకు దాసులము మనమందరం. క్రీస్తుకు దాసులమైన మన జీవితాలలో పాపమునకు చోటు ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకే ఏమన్నాడు? మీ అవయవములను, శరీరము ఆత్మకు విరోధముగా పోరాటం చేస్తూ ఉంది పిల్లలు. ఆత్మనేమో మనల్ని ఎంకరేజ్ చేస్తుండే, మనం పాపమునకు దూరంగా ఉండాలి, పాపము చేయకూడదు. శరీరం ఏమో బలహీనమైనది. శరీరం ఏం చేస్తుంది? లోకాన్ని ఆశిస్తుంది, తిండిని ఆశిస్తుంది, ధనమును ఆశిస్తుంది, అన్ని సుఖాలను ఆశిస్తుంది పిల్లలు. నిద్రను ఆశిస్తుంది. ఎంతో సాధన చేసినా కానీ నిద్రను జయించిన వారు
జయించని వారు ఉన్నారు. ఎంతో సాధన చేసినా కానీ మరి నాలుకను ఆధీనంలో పెట్టుకోలేని వారు ఉన్నారు. కానీ అలానే మనము విడిచిపెట్టొద్దు పిల్లలు. సాధన చేస్తూనే ఉండాలి, సాధన చేస్తూనే ఉండాలి. ప్రభువా, నా నాలుకను నా ఆధీనంలోనికి, నీ ఆధీనంలోనికి తీసుకురండి. నా నాలుక నా ఆధీనంలో ఉండడానికి వీల్లేదు, నీ ఆధీనంలో ఉండాలి. నా పెదవులు నా ఆధీనంలో ఉండడానికి వీల్లేదు, నీ ఆధీనంలో ఉండాలి. నా చూపులు నీ ఆధీనంలోనికి రావాలి. నా చూపుల మీద నీవే అధికారివై ఉండాలి. నా కన్నుల మీద నీవే అధికారివై ఉండాలి. నా పెదవుల మీద నీవు అధికారివై ఉండాలి. నా ప్రవర్తన అంతటి మీద, అంటే నా శరీరంలో ఉంటున్న ప్రతి భాగము మీద నీవు మాత్రమే అధికారి. హల్లెలూయా. రక్షణ పొందిన విశ్వాసకు ఉండవలసిన లక్షణము ప్రియులారా, నీ ప్రవర్తన అంతటి మీద, అంటే నీ జీవితంలో నీవు ఉంటున్న ప్రతి పరిస్థితి మీద దేవుని అధికారం. నీ ఆస్తుల మీద దేవుని అధికారి చేయాలి. నీకుంటున్న ధనము మీద దేవుని అధికారిగా చేయాలి. నీకుంటున్న పదవి మీద దేవుని అధికారిగా చేయాలి. అప్పుడు నువ్వు లంచము తీసుకోలేవు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు ప్రపంచంలో అంత అస్తవ్యస్తమైన పరిస్థితులను సంతరించుకుంటే క్రైస్తవులు కూడా దాంట్లో చేరిపోతూ ఉన్నారు. క్రైస్తవులు అక్రమాలు చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు. ఓడన మంచిగా బట్టలు వేసుకొని, మంచిగా సూట్ బూట్ వేసుకొని వస్తే అని ముంగడ కూర్చుని పెడతారు. చినిగిపోయిన బట్టలు వేసుకొని వస్తే వెనుకలు కూర్చుని. ఇట్లా లేదా? బాగా డబ్బు ఉన్నోనికి ఒక మర్యాద, డబ్బు లేనోనికి ఒక మర్యాద ఇచ్చే పాస్టర్లు ఉన్నారండి. అలేం పాస్టర్లు నాకు అర్థం కాదు. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన మనమందరము మన జీవితం మీద దేవునికి అధికారిగా నియమించుకున్నాను. నా ప్రవర్తన అంతటి మీద నీవే అధికారివై ఉండుము ప్రభు అని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునుగాక. ఇప్పుడు బయటకు మనము ప్రవర్తిస్తున్నప్పుడు మన అంతటి మీద దేవుని అధికారిగా నియమించుకున్నామని పిక్చర్ ఇవ్వచ్చు అందరికి కనబడేటట్టుగా. ఎందుకంటే అందరు చూస్తుంటారు కాబట్టి నా శరీరం మీద దేవుని అధికారిగా నియమించానని చెప్పుకోవడానికి మనం పిక్చర్ ఇవ్వచ్చు. కానీ హృదయం మీద అధికారిగా నియమించినట్టుగా ఎవరికి తెలుస్తుంది? ఎవరు గుర్తించగలుగుతారు? దావీదన్న అది కోరుకున్నాడు. ప్రియులారా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము ప్రభునందు. ప్రియులారా, కొన్ని సిచ్యువేషన్ చూస్తుంటే అవి ఇట్లా శరీరం మీద ఉంటున్న రోమాలు ఇట్లా నిక్కప్పుడు వస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటారు? గుస్ బాంబ్స్. అవునా? ఏదో డైలాగ్ చెప్పినప్పుడు గుస్ బాంబ్స్ కాదు. నా హృదయ ధ్యానం మీద దేవుని అధికారిగా నియమించుకున్నానని దావీదు చెబుతున్నాడు. ఇక్కడ రావాలి మనకు. ప్రభునందు ప్రియులారా, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగ్గును కాక అంటున్నాడు. అంటే హృదయంలో ఏ ఆలోచనలు మనం ఆలోచిస్తామో ఆ ఆలోచనలన్నీ నీ దృష్టికి అంగీకారములు అగ్గును కాక. అంటే భక్తుని యొక్క మనోవేదన మీరు అర్థం చేసుకోండి. కాబట్టి రక్షింపబడిన మనమందరము మన అవయవముల ద్వారా పాపము చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి మన అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. దేవునికి నీతి సాధనములుగా మన అవయవములను అప్పగించుకోవాలంటే ప్రభునందు ప్రియులారా, ఆనాటి భక్తులు ఏ విధంగా సాధన చేశారో యోబు అందరూ విడిచిపెట్టారు. అందరూ విడిచిపెట్టారు. నోటి మాటతో కూడా ఆయన పాపము. హల్లెలూయా. మనకు ఎవరన్నా కొంచెం తేడా కనిపించిందంటే పలానా సహోదరు నా గురించి ఇట్లా మాట్లాడతాడా, పలానా సహోదరుడు నా గురించి ఇట్లా మాట్లాడతాడా, అసలు ఎన్ని గుండెలు నాతో ఇట్లా మాట్లాడడానికి, నన్ను అవమానపరిచారు, ఇక చర్చికి బాంధు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడు చేయగలుగుతామండి భక్తి సాధన? ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకిచ్చిన రక్షణ చాలా విలువైనది. చాలా విలువైన రక్షణను మనము నిర్లక్ష్యపరచొద్దు ప్రియులారా. నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. లోక బంగారము ధనధాన్యాదులు ఒక్క పోగేసిన
నిన్ను తాకగలవా? జీవనదులన్నీయు సర్వసాంద్రములై ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా? నీలా దేవుడేడి ప్రాణం పెట్టిన వారెవరు? నేను వెదకాకున్నా నాకు దొరికి తిని, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. చూరేపితిని నన్నెంతో రక్షించితివి. నీలా జాలి గల ప్రేమ గల దేవుడే నీవే మోచకుడవు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడే నీవే గాలి మోచకుడవు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా నీలా పాపికై నవారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయనతో సమము ఎవరు లేరండి. మనము వెతకకుండానే మనకు దొరికిన దేవుడు. హల్లెలూయా. మనము ప్రేమించకున్నప్పుడే మనల్ని ప్రేమించిన దేవుడు. మనము విమోచించండి ప్రభువా అని అడగకముందే మనల్ని విమోచించిన దేవుడు. మన పాపముల నిమిత్తమై తన ప్రాణమును దారపోసిన దేవుడు మన యేసయ్య. ఆయనను మనము ఈ లోకములో ఉంటున్న ఏది కూడా ఆయన తాకడానికి అవకాశము లేనంత పరిశుద్ధుడు. హల్లెలూయా. అంత గొప్పవాడు పిల్లరా. అంత గొప్ప వాడైన యేసయ్యను మన జీవితాల మీద అధికారిగా మనం నియమించుకోవాలి. హల్లెలూయా. మన హృదయాధికారిగా నియమించుకున్నాలి. మన మనస్సు మీద అధికారిగా నియమించుకున్నాలి. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము మీద దేవుని అధికారమునకు మనం ఒప్పుకోవాలి ప్రియుల. హల్లెలూయా. అది రక్షణ జీవితం. రక్షణ జీవితంలో పరాకాష్ట అది. ప్రభునందు ప్రియుల, అలా అనేకమైన విషయాలు చెబుతూ మరి పౌలన్న 16వ వచనములో చెబుతున్నాడు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ విధేయతకి కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా అంటున్నారు. హల్లెలూయా. ఎంత అసలు సువిశాలమైన ప్రసంగము ప్రియుల. మీరు ఇంటికి వెళ్ళి తప్పకుండా ధ్యానం చేయండి. మన జీవితంలో దేవుడు చేసిన మేలును అంత ఇంత కాదు ప్రియుల. మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే మీరు ఎరుగున్నారు కదా అంటున్నాడు. నీతి నిమిత్తము విధేయతకి కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు. మనం పాపము నిమిత్తం మన శరీరం అప్పగించుకుంటే పాపం మన మీద ఇలుబడి చేస్తుంది. నీతి నిమిత్తము దేవునికి అప్పగించుకుంటే మన శరీరంలో దేవుడు మన మీద మరి అధికారిగా ఉంటాడు. హల్లెలూయా. రక్షణ పొందిన మనం అందరము పాపములు చేస్తూ మరణమునకు మన మీద అధికారమును ఒప్పుకుందామా? లేదంటే మన అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకొని మరి నిత్య జీవితమునకు నియమింపబడిన శ్రేష్టమైన ఆశీర్వాదముల కొరకు దేవునికి మనము మన జీవితాలను అప్పగించుకుందామా? దేనికి అప్పగించుకుందాం అంటే మనము దేవునికి దాసులుగా అప్పగించుకున్నాం. దేనికి మీరు దాసులుగా మీరు మీ శరీరంలో అప్పగించుకుంటారు దానికి మీరు దాసులైపోతారు. ఇప్పుడు మనం పాపమును అప్పగించుకున్నాం ఒకప్పుడు. అప్పుడు యుగ ధర్మము చెప్పున నడుచుకున్నాం. అప్పుడు నడుచుకున్న క్రమమును బట్టి దేవునికి మనము శత్రువులమయ్యాం. దేవుడు లేని పరజనులుగా ఉన్నాము. అయితే ఇప్పుడు రక్షణ పొందిన మనం అందరము మన అవయవములన్నింటినీ దేవునికి అప్పగించుకున్నాలి. అప్పగించుకొని 17లో చూడండి, మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. హల్లెలూయా. ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడితిరో ఆ ఉపదేశమునకు మనము సంపూర్ణంగా లోబడాలి. సంపూర్ణంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. ప్రభునందు ప్రియులారా 19 చూడండి, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. అలాగే పరిశుద్ధత కలుగుటకై
ఇప్పుడు మీ అవయవములను మొత్తం ఎట్లా ఎట్లా ఎట్లంటే అడ్డిపండును తొన కూడా ఒలిసి మరి తినబెడతా ఉన్నాడు పౌలన్న రోమా సంఘానికి. మీరు ఒకప్పుడు ఎట్లనైతే అప్పగించినారో అట్లనే ఇప్పుడు మీరు దేవునికి పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను దేవునికి అప్పగించుడు అంటున్నాడు. అప్పగించుడి. అప్పుడు మన జీవితాలు ఎట్లా ఉంటాయి? మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధము లేనివారై ఉంటుంది. అప్పటి క్రియ వలన మీకు ఏమీ ఫలము కలిగలేదు. అంటే ఏం ఫలం కలగలేదు. వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? అయినను పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. హల్లెలూయా. దాని అంతము నిత్య జీవము అన్నాడు. మరణము అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, కాబట్టి పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము ప్రియులరా. అపవిత్రతకు మన జీవితాలు తావుండకుండా మనం జాగరూకత వహించాలి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక మనము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు అన్నాడు. మొదటి పేతురు పత్రిక, దయచేసి మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము కాగా మీరు విధేయులకు పిల్లలవి 14, 15, 16 వచనాలు. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండని ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలమై ఉన్నది పిల్లలు. మనము ఫలము ఫలించాలి. మీరు బహుగా ఫలించడం వలన మీ తండ్రి మహిమ పరచబడును అన్నాడు. కాబట్టి మనం తండ్రి మహిమ పరచబడాలి అంటే మనము బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలంటే ఏ విషయంలో ఫలించాలి? పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము అన్నాడు. కాబట్టి పరిశుద్ధ ఫలము మనము ఫలిస్తూ దేవునికి ప్రియులముగా మనము బ్రతికినట్లయితే ప్రభునందు ప్రియులరా మనము నిత్య జీవమునకు వారసులమవుతాం, దేవునికి ప్రియులమవుతాం. మరి దేవుడు ఆశించిన విధంగా మరి దేవుని కార్యాభివృద్ధిలో ఆసక్తి పరులమై దేవుని కార్యములను నెరవేర్చగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మూలవాక్యంలోనికి రండి. ఏలేగనగా మనము చనిపోయి చూడగా పాపము విషయమే ఒక మారే అటువల్లే మీరును పాపము విషయము మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు అంటే ఎవడు? పాపము నుండి విమోచింపబడినవాడు. ఇప్పుడు మనము సజీవులముగా అవ్వడానికి మనం దేవుని సన్నిధానానికి వచ్చాం. హల్లెలూయా. మనలో కొంత నిర్జీవత ఉన్నది. మనలో దేవునికి ఆయాసం కలిగించిన పరిస్థితులు ఉన్నాయి. మనలో మృతతుల్యమును వెంట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. మనలో మరణమును స్నేహించిన పరిస్థితులు ఉన్నాయి. మన అవిధేయతలు ఉన్నాయి, మన దోషములు ఉన్నాయి, మన అక్రమములు ఉన్నాయి, మన మూర్ఖత్వం ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సజీవులుగా ఎంచుకోవడానికి మనము దేవుని పాదాలను పట్టుకోవాలి. హల్లెలూయా. అయ్యా, నన్ను సజీవునిగా చేయండి, సజీవునిగా నన్ను మార్చండి, నాలో ఉంటున్న నిర్జీవతను కొట్టివేయండి, నాలో ఉంటున్న లోపములను కొట్టివేయండి, నాలో ఉంటున్న దోషములను కొట్టివేయండి, నాలో ఉంటున్న పాపములను కొట్టివేయండి. నేను నడిచి వచ్చిన యాత్ర పలానా విషయంలో తప్పిపోయాను అని మనల్ని మనము సరి చేసుకున్నట్లయితే మన యేసయ్య సజీవుడు, మనము సజీవులుగా మార్చడానికి దేవుడు ఈ చిన్నపాటి బలిపీఠంలో మన కొరకు నియమించాడు. పిల్లరా, ప్రభు బలను ఆశ్రయిద్దాం. ప్రభు బలను ఆశ్రయించడానికి ముందు మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ధ్యానం చేయండి. ఎవరు కూడా మరి తప్పకుండా నెక్స్ట్ వీక్ నుండి ఏదో మామూలుగా సోది చెబుతున్నాడు కాబట్టి అది రాసుకోవాల్సిన అవసరం లేదు అనే పరిస్థితుల్లో ఉన్నాయి ఆ ప్రసంగాలు. మరి ఎందుకు నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకున్న విషయాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక మీకు టైం దొరికినప్పుడు ఒక్కసారి మీరు మీ నోట్బుక్స్ తీసి చదివినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మిమ్మల్ని దర్శిస్తాడు పిల్లరా. హల్లెలూయా. కాబట్టి ఆ పరిస్థితి మనం అందరం పొందుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవడానికి మనము సమయమును సద్వినియోగం చేసుకుంటూ మన స్వపరీక్షకు మనం ఉపక్రమిద్దాం. దేవుడి ఉపదేశమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయను గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు. అద్భుతకరుడా, నీకు వందనాలు. సత్య సంపన్నుడా, నీకు వందనాలు.
నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నన్ను బాగు చేయండి ప్రభువా. నాలో ఉంటున్న ప్రభువా నీకు ఆయాసకరమైన స్థితిని నా నుండి తొలగించండి. ఆయన పాదాలను పట్టుకుందాం ప్రియులారా. యేసయ్య పాదాల దగ్గర ఉన్నంత క్షేమము మనకు ఇక్కడ లేదు ప్రియులారా. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. దేవుని సన్నిధానములో మనమున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన పాదాలను పట్టుకుందాం. యబ్బేకు రేవు దగ్గర యాకోబు దేవుని పాదాలను పట్టుకున్నాడు. అయ్యా నేను మోసగాడినన్నాడు. పశ్చాత్తాప హృదయముతో నలిగిపోయిన యాకోబునకు దేవుడు కొత్త పేరు పెట్టాడు. నువ్వు యాకోబు కాదు, ఇప్పటి నుండి ప్రియకుమారుడా నీవు ఇశ్రాయేల్ అనబడదు అన్నాడు. మనము అనేక విషయాల్లో దేవుణ్ణి మోసం చేశాం, మనల్ని మోసం చేసుకున్నాం, కుటుంబాన్ని మోసం చేశాం. ఎన్నో విషయాల్లో మనము తప్పిపోయాం, మూర్ఖంగా ప్రవర్తించాము, తప్పని తెలిసినా తప్పులు చేశాం, ఈ మాటలు మాట్లాడదని తెలిసినా మాట్లాడాము, ఇలా ప్రవర్తించొద్దని తెలిసినా అలా ప్రవర్తించాం, అలా నడుచుకోవద్దని తెలిసినా అలా నడుచుకున్నాం. మనం బుద్ధిహీనులమయ్యాము పిల్లలు. దయతో నన్ను క్షమించండి అని అందరము వేడుకుందాం. ఇది చాలా శ్రేష్టమైన సమయము, మిక్కిలి అనుకూలమైన సమయము, దేవునితో సమాధాన పడే సమయము. కాబట్టి ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి పిల్లలు. యేసయ్య పాదాలను పట్టుకుందాం. ఆయన వ్యక్తిగతంగా మన అందరి దగ్గరకు వస్తూ ఉన్నాడు, మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. అయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నీ పాదాల స్పర్శ నాకు కావాలి ప్రభు అని ఆయన పాదాలను పట్టుకుందాం. ఆయన పాదాలను పట్టుకుందాం. యేసయ్యా నన్ను మన్నించి క్షమించండి. ఎవరికి వారం వ్యక్తిగతంగా అన్యమనస్కంగా ఉండకుండా మనము నడిచి వచ్చిన యాత్ర మనము జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనము పరీక్షించుకుందాం, మనల్ని మనము పరిశోధించుకుందాం, మనం సరిచూసుకుందాం. విన్న వాక్య కాంతికి మన జీవితం సరిపోతుందా? నిజంగా మనం సజీవులమై ఉన్నామా? దేవుని ముఖ కాంతిలో మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? నిందించడానికి అవకాశం ఉన్న స్థితిలో ఉంటే నిందించడానికి అవకాశం కలగజేసిన ప్రతి పరిస్థితి నుండి మనము విడిపింపబడదాం. యేసయ్యా నన్ను మన్నించండి కన్న తండ్రి. ఒప్పుకున్న ప్రతి పాపమును దేవుడు క్షమించినాడని నమ్ముదాం. దేవుడు మన మీద కురిపించిన కృపను బట్టి మనము ఆనందభరితులమై రెండు చేతులు ఆకాశము వైపెత్తుకొని ఆ దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనాలు 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 వందనాలు. గొప్ప దైవమ్మ నీకు వందనాలు. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు. నాలో ఉంటున్న అతిక్రమములను కొట్టివేసినందుకు, తొలగించి వేసినందుకు నీకు వందనాలు. నాలో ఉంటున్న మూర్ఖత్వమును తొలగించినందుకు నీకు వందనాలు. నాలో ఉంటున్న బలహీనతలన్నింటినీ తొలగించినందుకు నీకు వందనాలని చెప్దాం. అందరము దేవుని స్తుతిద్దాము స్తుతిద్దాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు, స్తోత్రార్హుడా నీకు వందనాలు, స్తోత్రములు. సర్వమును ఎరిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. మమ్మల్ని దర్శించిన తండ్రి నీకు వందనాలు. మేము ఏ స్థితిలో ఉండాలని ఆశించావో ప్రభువా, ఆ స్థితిలో ఉండడానికి ప్రభు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మమ్మల్ని సరిచేసినందుకు నీకు వందనాలు. మా లోపములను మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. మా అపరాధములను మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. మాలో ఉంటున్న ప్రభు నీకు ఆయాసకరమైన స్థితిని తెలియపరిచినందుకు నీకు వందనాలు.
మాలో ఉంటున్న నీకు ఆయాసకరమైన స్థితిని అంతటిని మనం కొట్టివేసినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము. పరిశుద్ధుడానికి వందనాలు నాయన. నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు దూతల చేతను, పరిశుద్ధుల చేతను పొగడపడుచున్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రములు ప్రభువా. వేలలో అతి కాంక్షణీయుడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఓ నాయన సుందరుడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ యొక్క నా తండ్రి మేళ్లను బట్టి నీకు వందనాలు, నీ కృపలను బట్టి నీకు వందనాలు. నీవు మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమన్నాడు. మొట్టమొదటిగా ఆయన మన జీవితంలో చేసిన ఉపకారం, మన అపరాధములన్నీ క్షమించినాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. మన సంకటములన్నింటి కుదిర్చాడు కనుక మనము దేవుని స్తుతిద్దాము. సమాధి నుండి మన ప్రాణములను విమోచించున్నాడు కనుక మనము దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని సరిచేసినందుకు మనము దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. సజీవుడానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. నన్ను పరిశుద్ధపరచడానికి దిగి వచ్చిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ కృపల చేత నన్ను అలంకరించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. బలమైన ఉరులలో నుండి నన్ను విడిపించినందుకు నీకు వందనాలు. బలమైన గాలాలలో నుండి నన్ను తప్పించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నన్ను ప్రభు నా తండ్రి నన్ను ప్రభు నిలబెట్టినందుకు నీకు వందనాలు. వాడిన స్థితి నుండి నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. పాపరహితుడు యేసయ్యా, హల్లెలూయా. పాపరహితుడు యేసయ్యా, హల్లెలూయా. పరమ పవిత్రుడు యేసయ్యా, హల్లెలూయా. పరమ పవిత్రుడు యేసయ్యా, హల్లెలూయా. యేసునందు రక్షణ మనకు, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. రాజులకు ఒత్తి మాట స్వరమెత్తి పాడాం కదా. ప్రభు యేసు, హల్లెలూయా. ప్రభువులకు ప్రభు యేసు, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే హల్లెలూయా. సత్యదేవుడు యేసయ్యా, హల్లెలూయా. సత్యదేవుడు యేసయ్యా, హల్లెలూయా. సమాధానకర్త, నిత్య మార్గము యేసయ్యా, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా. సమాధానకర్త యేసు, హల్లెలూయా. సమాధానకర్త యేసు, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. స్వస్థపరచును యేసయ్యా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. విడుదల ఉంది యేసునందు, హల్లెలూయా. విడుదల ఉంది యేసునందు, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. పరమున అధిపతి యేసయ్యా, హల్లెలూయా. హల్లెలూయా. పరలోకపు యేసయ్యా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్షణ మనకు, హల్లెలూయా.
హల్లెలూయా యేసునందే నిత్య జీవం హల్లెలూయా రానున్నవాడు యేసయ్యా హల్లెలూయా రానున్నవాడు యేసయ్యా రాజా మేలును యేసయ్యా హల్లెలూయా రాజా మేలును యేసయ్యా హల్లెలూయా యేసునందే రక్షణమనకు హల్లెలూయా యేసునందే నిత్య జీవం యేసునందే నిత్య జీవం హల్లెలూయా పూజనీయుడు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా యేసునందే రక్షణ మనకు హల్లెలూయా యేసునందే నిత్య జీవం హల్లెలూయా యేసునందే నిత్య జీవం హల్లెలూయా పూజనీయుడు యేసయ్యా హల్లెలూయా పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా పూజింతుము యేసయ్యా హల్లెలూయా పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా పూజనీయుడు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా పూజింతుము నిన్ను హల్లెలూయా పూజనీయుడు యేసయ్యా పూజనీయుడు యేసయ్యా హల్లెలూయా పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా పరమ పవిత్రుడు యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా పరలోకము చేర్చును యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా యేసునందే రక్షణ మనకు హల్లెలూయా యేసునందే నిత్య జీవం 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 హల్లెలూయా 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 స్తోత్రములు 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 గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నిత్య జీవము నిమిత్తమై ప్రభువా మమ్మల్ని పిలిచిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు మమ్మల్ని కన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా తప్పిపోయిన స్థితిలో నుండి మమ్మల్ని బాగు చేసిన తండ్రి నీకు వందనాలు దుర్బలులుగా ఉంటున్న మా జీవితాల నుండి ప్రభువా నాయన మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు నిత్య వారసులనుగా నిత్య జీవితంలో వారసులనుగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు 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 హల్లెలూయా 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 మమ్మల్ని దర్శించిన తండ్రి నీకు వందనాలు నాయన ప్రభా నీ యొక్క ఆత్మ తాకిడిని బట్టి నీకు వందనాలు ఓ నాయన నీకు స్తోత్రములు 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 ప్రభువా మమ్మల్ని దర్శించిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు మమ్మల్ని ప్రభువా నా తండ్రి దయగన్న తండ్రి నీకు స్తోత్రములు హల్లెలూయా 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 మేము ఏ స్థితిలో ఉండాలని ప్రభు మీరు ఆశించారు ఆ స్థితిలోనికి మమ్మల్ని నడిపించడానికి ప్రభువా మీ వాక్కు చేత మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు మమ్మల్ని సరిచేసినందుకు నీకు వందనాలు గురియోతకు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రములు 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 ప్రభువా పరిశుద్ధులుగా ఉండడానికి మమ్మల్ని పిలిచిన తండ్రి నీకు వందనాలు మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి మమ్మల్ని దర్శించిన తండ్రి నీకు వందనాలు ఈ వాక్య ఉదకంలో నా తండ్రి నాయన మాకు స్నానములు చేయించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు హల్లెలూయా 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 స్తోత్రములు 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 నాయనా నీకు వందనాలు 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 మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు
మమ్మల్ని దర్శించి నా తండ్రి మాయన, మా మీద మీరు నా తండ్రి నాయన కనికరము చూపినందుకు నీకు వందనాలు స్తోత్రం. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము ప్రభు. విరిగి నలిగిన మా హృదయ స్తుతి ధూపార్చన నీ బంగారు పాదములకి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.